హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కాంగ్రెస్ నేత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పై కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో విక్రమ్ గౌడ్ శరీరంలోకి 2 బుల్లెట్లు దూసుకెళ్లాయి. రక్తపు మడుగులో పడి ఉన్న అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో తమ స్వగృహంలోని హాల్లో విక్రమ్ గౌడ్ పై పేలుడు శబ్దం విని హుటాహుటిన ముఖేష్ గౌడ్ హాల్లోకి వచ్చి చూసేసరికి విక్రమ్ కింద పడి ఉన్నాడు. దీంతో విక్రమ్ ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. విక్రమ్ గౌడ్ మీద దాడిపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న రాత్రి 12 తర్వాత విక్రమ్ ఇవాళ ఉదయం పూజలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి అతనిపై కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఇటు పోలీసులు దీనిపై పూర్తి స్థాయిలో వివరాలు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రమేష్ పట్ల అందిస్తారు. రమేష్, అసలు ఈ ఘటన ఎలా జరిగింది, ఏమంటున్నారు పోలీసులు? ఇప్పటికీ సంఘటన స్థలానికి పోలీసులు చేరుకోవడం జరిగింది. పోలీసులు చేరుకుని దీనిపై ప్రస్తుతానికి విచారణ చేపడుతున్నారు. అయితే పోలీసులు కూడా ఖచ్చితంగా సంఘటన ఎలా జరిగింది, ఏం జరిగింది, ఇలా ఉద్యమ సమయంలో జరిగిన సంఘటన ఏంటి, వాళ్ళ ఇంట్లోకి ఎవరైనా వచ్చారా లేదా అనే విషయాలు ప్రస్తుతానికి ఆ కోణంలో కూడా ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు. అయితే ఇటు ముఖేష్ గౌడ్ కుమారుడైన విక్రమ్ గౌడ్ ని మాట్లాడించే ప్రయత్నం అధికారులు, అతను కూడా ప్రస్తుతానికి ఏం మాట్లాడలేకపోతున్నాడు, ఏం చెప్పలేకపోతున్నాడు, ఎవరైనా వచ్చి కాల్పులు జరపారా లేదా అన్న విషయాన్ని కనుక్కునే ప్రయత్నం పోలీసులు. అయితే సంఘటన స్థలాన్ని ఇప్పటికే అధికారులు పూర్తిగా ప్రిజర్వ్ చేసి ఆ చుట్టుపక్కల కూడా రానియకుండా చూస్తున్నాయి. అయితే చుట్టుపక్కల కూడా అన్ని ఉన్న సీసీ కెమెరాలు కావచ్చు, మిగతా ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా లేదా అన్న విషయాన్ని కనుక్కునే ప్రయత్నంలో ప్రస్తుతానికి అధికారులు ఉన్నారు. అయితే ఇప్పటికీ సంఘటన స్థలానికి కావచ్చు, అటు పోలీస్ ఇటు హాస్పిటల్ కావచ్చు అధికారులు చేరుకొని పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. మరోవైపు చూసినట్లయితే ఈ సంఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, సంఘటన స్థలం అక్కడ ఎవరైనా ఉన్నారా లేదా అనే విషయం ప్రస్తుతానికి అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే విక్రమ్ గౌడ్ శరీరంలోకి 2 బుల్లెట్లు అయితే పోవడం జరిగింది. వాటిని బయటికి తీసి పనిలో అది వైద్యులు ఉన్నారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి సంఘటన స్థలంలో ఉన్న వ్యక్తి విక్రమ్ గౌడ్ చెప్తే ఎవరు పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం లేదు. దీనికి సంబంధించి ప్రశ్నించే పనిలో అధికారులు ఉన్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉంది రమేష్? ఆయన పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? అతనికి కడుపులోకి చేతి మడమ దగ్గర ఉన్న రెండు ఒకటి కడుపులోకి పోగా ఒకటి చేతిలోకి వెళ్ళడం తోటి అతని ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి అటు వైద్యులు చెప్తున్నారు. పోలీసు అధికారులు కూడా అదే చెప్తున్నారు. అయితే సంఘటన జరిగిన కొన్ని నిమిషాల్లోనే హాస్పిటల్కి డైరెక్ట్ గా తీసుకొని రావడం తోటి పూర్తిగా అతను అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి కూడా వైద్యులు చెప్తున్నారు. అయితే దాన్ని కడుపులో ఉన్న బుల్లెట్ ని కూడా బయటికి తీసేందుకు ఆపరేషన్ కూడా మొదలు పెట్టినట్టుగా అధికారులు చెప్తున్నారు, వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే సంఘటన స్థలానికి అటు అధికారులు చేరుకోవడం జరిగింది. పోలీసులు ఇప్పటికే ఒక 3 బృందాలను కూడా ఏర్పాటు చేశారు. అటు డీసీపీ వెస్ట్ జోన్ వెంకటేశ్వరరావు కూడా ఇప్పటికే అక్కడికి సంఘటన స్థలానికి చేరుకునేందుకు బయలుదేరడం జరిగింది. మరోవైపు చూసినట్లయితే ఇన్స్పెక్టర్ కూడా క్రూజ్ టీమ్స్ కూడా రావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా అసలు ఈ తెల్లవారుజామున జరిగిన సంఘటనకు సంబంధించి అసలు అక్కడ ఎవరు చేశారు, ఏం చేశారు అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నంలో అయితే ఇంట్లో కాల్పులు జరిగిన సమయంలో ఏదైతే హాల్లో జరిగిన కాల్పులకు సంబంధించి చూసినట్లయితే
అంటే అతను ఒక్కడే ఆ హాల్లో ఉండడం జరిగింది. తర్వాత మిగతా కూడా ఎవరు లేరు. అయితే సంఘటన జరిగిన తర్వాత వెంటనే ఏదైతే ఎవరైతే ఉన్నారో ఇలా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఉలిక్కిపడి బయటకు వచ్చి చూడడంతో అతను రక్త మరుగులో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే దీనికి సంబంధించి వెంటనే అతన్ని హాస్పిటల్కి అంటే కుటుంబ సభ్యులు చేర్పించారు. ఆ తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. పోలీసులు కూడా ప్రస్తుతానికి రావడం జరిగింది. దీనికి అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయంలో విచారణ కొనసాగుతుంది అని చెప్పి అధికారులు చెప్తున్నారు. రమేష్, మరి అతని తండ్రి ముఖేష్ గౌడ్ తో మీరు మాట్లాడడం జరిగిందా? ఆయన ఏమైనా స్పందించారా? ప్రస్తుతానికి అతను అందుబాటులోకి రాలేదు. అతన్ని మాట్లాడించే ప్రయత్నం మన పొలిటికల్ బ్యూరో చంద్రశేఖర్ కూడా ప్రయత్నంలో ఉన్నారు. అయితే ప్రస్తుతానికి కూడా ఎవరు కుటుంబ సభ్యులు కావచ్చు, లేకుంటే పార్టీ తరఫున కూడా ఎవరు కూడా అందుబాటులోకి రాలేదు. కేవలం పోలీసు చెప్తున్న వర్షన్ మాత్రం మనకు అందుబాటులోకి వచ్చింది. మిగతా వాళ్ళ నుంచి ఎవరు కూడా స్పందన కూడా మనకి ఇంకా రాలేదు. రమేష్, మరి ఇప్పుడు హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఏంటి? డాక్టర్స్ ఏమైనా స్పందించారా? అసలు ఏం చెప్తున్నారు వాళ్ళు? ఇటు అపోలో ఆసుపత్రిలో వైద్యుల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. అపోలో ఆసుపత్రి వైద్యులు కూడా చెప్పారు 2 బుల్లెట్స్ అయితే బాడీలో ఉండడం జరిగింది. ఒక బుల్లెట్ అయితే చేతుల నుంచి బయటకు వెళ్ళిపోయింది, మరొక బుల్లెట్ మాత్రం కడుపులో ఉండిపోయింది. ఆ బుల్లెట్ ని ఆపరేషన్ చేసి బయటికి తీస్తామని చెప్తున్నారు. అయితే దీన్ని చూసినట్టయితే వైద్యులు కూడా అతను ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ డేంజర్ లో ఉన్నాడు, అతను మాట్లాడుతున్నాడు, అతను ప్రస్తుతానికి అయితే మాట్లాడే స్థితిలో ఉన్నాడు కాబట్టి అతను పూర్తి అవుట్ అని చెప్పాడు వైద్యులు చెప్తున్నారు. అయితే పోలీసులు కూడా ఇదే అతను మాట్లాడుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా అతని దగ్గరికి వెళ్లి మాట్లాడించే ప్రయత్నం చేస్తే పోలీసులకు అతను ఎలాంటి సమాధానం చెప్పలేదు. అంతేకాకుండా కాల్పులు జరిగిన సమయంలో ఇంట్లో ఎవరైనా ఉన్నారా, ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా, ఎవరైనా వచ్చినట్టు మీకు అలికిడి లాంటిది ఏమైనా ఉందా అన్న విషయాన్ని కూడా పోలీసులు పదే పదిగినప్పుడు కూడా అతని దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అంతేకాకుండా కాల్పులు జరిగిన తర్వాత కుటుంబ సభ్యులు వచ్చారు అన్న విషయాన్ని మాత్రం అతను చెప్తున్నాడు. అయితే కాల్పులు ఎవరు జరిపారు, ఎలా జరిపారు, ఎందుకు జరిపారు, అసలు కాల్పులు జరపడానికి నేపథ్యం ఏంటి, లేకుంటే కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా, లేకుంటే ఎవరైనా కాల్పులు జరిపి పారిపోయారా, లేకుంటే కక్షపూరితంగా ఎవరైనా కాల్పులు జరిపాలా, ఇలాంటి కోణాలన్నిటి కూడా ప్రస్తుతానికి పోలీసు ముఖేష్ గౌడ్ కుమార్ అని విక్రమ్ గౌడ్ అడుగుతున్నారు. అయితే అతని దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రావట్లేదు. ప్రస్తుతానికి విక్రమ్ గౌడ్ నోరు మెదిపితే కానీ పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ సంఘటన జరిగినప్పుడు అతను ఒక్కడు మాత్రమే ఉన్నాడు. ఇతనిపై కాల్పులు జరపడానికి అంత కక్షపూరితమైన వాతావరణం ఎందుకుంది, లేకుంటే ఇతని మీద ఎవరికి కక్ష ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరిపారా, లేకుంటే ఇతని దగ్గర ఉన్న వెపనే ఒకవేళ మిస్ఫైర్ అయిందా, ఇలాంటి కోణాల్లో ప్రస్తుతానికి అయితే పోలీసులు విచారణ జరుపుతున్నారు. అంటే రమేష్, 3:30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందంటే ఆ టైంలో మనం డీప్ స్లీప్ లో ఉంటాం. అంటే అసలు రాత్రి నుండి ఆ టైం వరకు అసలు ఆయన ఏం చేసినట్టు, హాల్లో ఎందుకున్నట్టు ఆయన? అంటే చుట్టుపక్కల కూడా ఎంతో సెక్యూరిటీ ఉంటుంది. ఇలాంటి టైంలో ఎవరైనా బయటికి వచ్చే అవకాశం ఉందా, లేదంటే కుటుంబ కలహాలు అనుకోవచ్చా? మనకున్న సమాచారం వరకు రాత్రి 12:30 ప్రాంతంలో తనకి ఇంటికి రావడం జరిగింది. ఉదయం ఏదో పూజ చేయడానికి వెళ్తున్నాడు, అందుకోసం పూర్తిగా ప్రిపేర్ అయ్యి ఫ్రెష్ అప్ అయి హాల్లో కూర్చుని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనకున్న ఒక సమాచారం అయితే ఉదయం 3:30-4 గంటల సమయంలో తను ఫ్రెష్ అప్ అయి హాల్లో కూర్చున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. కాబట్టి ఆ సమయంలో ఇతని ఇంటికి ఎవరు వస్తారు, ఎవరు వచ్చి వెళ్తారు, ఒకరు వచ్చినా కూడా ఏదైనా అలికిడి ఉంటుంది, లేకుంటే అక్కడ సెక్యూరిటీ గార్డు ఉంటాడు, లేకుంటే పోలీసులు మాజీ మంత్రి కావడంతో మంత్రి కుమారుడు కాబట్టి అతని ఇంట్లో కూడా ఒక పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. దీంతో పాటుగా సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, వాచ్మెన్స్ ఉంటారు. వీళ్ళందరినీ దాటుకొని ఎవరైనా లోపలికి రావాలంటే కొంత కష్టమే. అయితే లోపల కాల్పులు జరిపిన తర్వాత బయటికి వెళ్ళడం కూడా కొంత కష్టం అవుతుంది. అయినప్పుడు కూడా అక్కడికి ఎవరు వచ్చారు లేదన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉండగా ప్రస్తుతానికి చూసినట్లయితే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. అక్కడ ఎవరు వచ్చి వెళ్లారు, లేదా అక్కడ లోపల ఇంట్లో ఉన్న వాళ్ళు జరిపారా, లేకుంటే అతని దగ్గర ఉన్న వెపన్ మిస్ఫైర్ అయిందా లేదా అన్న విషయ కోణంలో ప్రస్తుతానికి అధికారులు విచారణ జరుపుతున్నారు. కొద్దిసేపట్లో పూర్తి వివరాలు కూడా వెల్లడే అవకాశం కనబడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కాంగ్రెస్ నేత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పై కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు. విక్రమ్ గౌడ్ శరీరంలోకి 2 బుల్లెట్లు దూసుకెళ్లాయి. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో తమ స్వగృహంలోని హాల్లో విక్రమ్ గౌడ్ పై దాడి జరిగినట్టు తెలుస్తోంది. పేలుడు శబ్దం విని హుటాహుటిన ముఖేష్ గౌడ్ హాల్లోకి వచ్చి చూసేసరికి విక్రమ్ కింద పడి ఉన్నాడు. దీంతో విక్రమ్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. విక్రమ్ గౌడ్ మీద దాడిపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిన్న రాత్రి 12 తరువాత ఇంటికి వచ్చిన విక్రమ్ ఇవాళ ఉదయం పూజలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి అతనిపై కాల్పులు జరిపి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు పోలీసులు దీనిపై పూర్తి స్థాయిలో వివరాలు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కాంగ్రెస్ నేత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పై కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో విక్రమ్ గౌడ్ శరీరంలోకి 2 బుల్లెట్లు దూసుకెళ్లాయి. రక్తపు మడుగులో పడి ఉన్న అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఈ తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో తమ స్వగృహంలోని హాల్లో విక్రమ్ గౌడ్ పై దాడి జరిగినట్టు తెలుస్తోంది. పేలుడు శబ్దం విని హుటాహుటిన ముఖేష్ గౌడ్ హాల్లోకి వచ్చి చూసేసరికే విక్రమ్ కింద పడి ఉన్నాడు. దీంతో విక్రమ్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. విక్రమ్ గౌడ్ దాడిపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న రాత్రి 12 తర్వాత ఇంటికి వచ్చిన విక్రమ్ ఇవాళ ఉదయం పూజలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి అతనిపై కాల్పులు జరిపినట్టు అనుమానిస్తున్నారు. ఇటు పోలీసులు దీనిపై పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు.